వారికి అన్నం పెట్టడం సాంప్రదాయం మనకు పరంపరగా వర్ధిల్లుతున్నది. అన్నదాత సుఖీభవ అన్నారు పెద్దలు. ఈ దానం వలన అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. శ్రీ పెనుసుల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం నుండి పెంచలకోన క్షేత్రం దర్శించే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందించాలనే సత్సంకల్పంలో శ్రీవారి నిత్యాన్నదాన పథకం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ పథకమునకు భక్తులు 10 రూపాయల నుండి 50 ఎంత మొత్తమైనను విరాళములుగా సమర్పించవచ్చు. ఈ విధంగా సమర్పించిన విరాళములను బ్యాంకు నందు డిపాజిట్ చేసి దాత కోరిన రోజున అన్నదానం జరుపుబడును. 1,00,000 రూపాయలు 50 మొత్తం సమర్పించిన వారిని మహారాజ పోషకులుగాను, 50,000 50 మొత్తం సమర్పించిన వారిని రాజపోషకులుగాను, 10,000 50 మొత్తం సమర్పించిన వారిని పోషకులుగాను, 1,116 రూపాయలు 50 మొత్తం సమర్పించిన వారిని దాతలుగాను పరిగణింపబడుతున్నారు. కావున భక్తులు ఈ పథకమునకు విరివిగా విరాళములు సమర్పించి శ్రీ పెనుసుల లక్ష్మీ నృసింహస్వామి కృపాకటాక్షలు పాత్రుడు కాగోతులను కోరుచున్నాము. ఓం శ్రీ పెనుసుల లక్ష్మీ నృసింహాయ నమః. అన్నదానం స్వీకరించిన తర్వాత భక్తులు ఎవరైనా అన్నదానానికి విరాళములు సమర్పించదలుచుకుంటే స్వామివారి ఫోటో పట్టుకున్న